నేను ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ ఏదో బాగా చేస్తున్నాడు, కెమెరామ్యాన్ ఎవరు అని కనుక్కుంటే కెమెరామ్యాన్ అతనే, డైరెక్టర్ అతనేనంట. చూసి నాకు బాగా నచ్చి పిలిచాను, కథ చెప్పాడు. సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడుతాను, విసుగుపడతాను దానికి. లేదు, సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడదు సార్. సజ్జి పెట్టారు సబ్జెక్ట్. కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది, ఇది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు. ఆ కథ వినగానే కొత్త వాళ్ళైతేనే ఇది బాగుంటుంది. నాకు కూడా అతనిలాగా ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా అది ఎలా అలా ఆలోచిస్తారా? ఎక్స్పీరియన్స్ అయితే నువ్వంటే ఎక్స్పీరియన్స్. సో కొత్త వాళ్ళతోనే చేయాలని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను. ఈ అబ్బాయి ఎవరు అని తర్వాత కనిపెట్టాను. ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు. అమ్మని చూసి చేయలేదా కొడుకు? కొడుకుని చూసి అమ్మకి అవకాశం. అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం. నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా పిక్చర్లో అద్భుతమైన పాటలు పాడింది. ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు, పాట పొడుగ్గా పాడను కానీ. సో ఇతను పెట్టాం.